చదువుకొని ఉద్యోగం చేసి తల్లిదండ్రికి షేదోడు వాదోడుగా ఉంటారని అనుకున్న పిల్లల చదువు పూర్తి కాకుండానే చదువుకునే కాలేజీలలోనే జీవిడ్చుకునే సంఘటనలు రోజుకో తాన జరుగుతూనే ఉన్నాయి. పోన్రి ఇక మళ్ళా గట్లనే ఇయ్యాల కూడా జరిగింది గదేన్నో మీరు కూడా చూడాలి కదా. చూడు రూపారి. తల్లిదండ్రులు కాయ కష్టం చేసి మేము పడ్డ కష్టం మా పిల్లలు పడద్దని లచ్చలు లచ్చలు ఫీజులు కట్టి పిల్లగాళ్ళను చదువుకోనికి తోలితే కాలేజీ యాజమాన్యాలకు పైసల మీద ఉన్న పాయిరము పొలగాళ్ళను పట్టించుకునే మీద లేకపోయే వరకల్లా చాలా మంది పొలగాళ్ళు చదువుకునే హాస్టళ్లలోనే పిల్లగాళ్ళు జీవిడుచుకునే ముచ్చట రోజుకో తాన జరుగుతూనే ఉన్నది. మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇక గట్లనే గీ బుజ్జి కూడా జీవిడుచుకున్నది అన్నట్టు. ఇంతకేం జరిగిందో ఆ బుజ్జోళ్ళ తల్లి చెప్తుంది ఇనుల్లి. 8వ తారీఖున వెళ్ళిపోతున్నారు. నేను 8వ రానమ్మా 10వ తారీఖుని మా మెద్దను పంపించమందండి. బాబాయ్ని పంపుతానండి. ఏమి ఎలాగ ఉంటుంది ఇంట్లోనంటే బాగానే ఉంది. ఏదో నీరసం ఉంటేనే కదండి నీరసంగా ఉందంటారు. బాగానే మాట్లాడింది. ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు ఈరోజు 8వ తారీఖున వెళ్ళి చేస్తానన్నదండి. పొద్దుట ఈరోజు చేస్తాను కదా అనుకుంటే ఇలా చేశారండి. ఏం జరిగిందో మాకు తెలియదు. కొద్దిగా ఏం జరిగిందని మాకు చెప్పలేదు. వాళ్ళు చంపేసినట్టే మాకు కంప్లైంట్ కూడా ఇవ్వలేదండి. రాత్రి తలపోటు వచ్చిందని మాకు తెలియదు. ఎందుకు చెప్పాలి కదండి. చెప్పాలి ఏదొచ్చింది చెప్పాలి. ఇలా చెప్పలేదండి. తెల్లవారుజామున 6 గంటలు చేశారు. మా మధ్యకి చేసి ఇలా బాగాలేదంటాను. నేను మేడంతో మాట్లాడాను. మేడం గారండి ఎలాగుందంటే పాప ఐసీలో కోమలో కూడా వెళ్ళిందని చెప్పలేదు. తర్వాత బాగలేదమ్మా సీరియస్గా ఉంది మీరు తొందరగా రండి అన్నది. కానీ ఇలా చనిపోయిందని కూడా చెప్పలేదండి మేడంతో మాట్లాడితే. తర్వాత చెప్పండి మేడం మాకు ఏదో చెప్పాలి కదా. నా తర్వాత మాకు అక్కడ రావడం విన్నారు కదా. మా బుజ్జిని చిన్నప్పటి నుంచి ఒక్కరోజు కూడా దవాఖానలో చెరికి చేసిన రోజులే లేవు. మా బుజ్జికి ఎసొంటి జబ్బు లేదని మా బుజ్జి సాగుకు కాలేజీలే కారణమని అనబట్టిందులా. రాష్ట్రంలో శ్రీ చైతన్య కాలేజీల పరిస్థితి ఎట్లున్నదనేది ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు తమ్ముడు మాట్లాడుతాండు ఇనుల్లి. విన్నారు కదా. ఇంతకీ ముచ్చట ఎక్కడ జరిగిందంటే చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఉన్న తాడిగడప 100 అడుగుల రోడ్ల శ్రీ చైతన్య కళాశాల సరస్వతి భవన్లో జరిగిందన్నట్టు. ఇక చూడాలి మరి పవనాలు సారు ఆ కాలేజీ మీద చర్యలు తీసుకొని తల్లిదండ్రులకు ఏం న్యాయం చేస్తాడు అన్నవట్టికి ముచ్చట తెలిసిన జనాలు. అందరికీ నమస్తే. వెంకటగోపి, ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఏదైతే ఈ శ్రీ చైతన్య కళాశాల ఈ కానూరులో ఉన్నటువంటి సరస్వతి భవన్లో ఈరోజు ఉదయం ఒక పాప మరణించనే ఒక విషయం మాకు సుమారు ఉదయం 10:30 గంటల సమయంలో నాకు ఫోన్ రావడం జరిగింది. ఇక్కడ ఒక పాప చనిపోయిందండి. మార్నింగ్ 6:50కి మాకు కాల్ చేశారు. పాప క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంది, కామినేని హాస్పిటల్లో జాయిన్ చేసామని చెప్పారంట. అదే 6:59కి ఫోన్ చేసేసి పాప చనిపోయిందని చెప్పడం జరిగింది. ఇది ఏంటి విషయం అని నేను పేరెంట్తో మాట్లాడితే ఇన్ని సంవత్సరాల్లో మా పాపకి ఎప్పుడు ఒక బ్రెయిన్లో కానీ లేకపోతే ఇంకో రకాలు కానీ అన్‌హెల్తీ ప్రాబ్లమ్స్ అనేవి లేవండి. ఇది కొత్తగా ఇప్పటికిప్పుడు మాత్రమే గుర్తింపు ఉంటుంది గవర్నమెంట్ నుంచి. హాస్టల్కి ఎటువంటి పర్మిషన్ ఉండదు. అయినప్పటికీ ఒక గదిలో 6 పట్టాల్సిన గదిలో 10 మందిని పెట్టేసి 2.5 లక్షల ఫీజులు తీసుకొని ఒక చేపలు పట్టుకొని మత్స్యకార కుటుంబం 1,50,000 రూపాయలు కట్టి సంవత్సరానికి కాకినాడ నుంచి ఇంత దూరంలో పిల్లల్ని చదివేస్తూ ఉంటే తల్లి లాంటి శిక్షణ తండ్రి లాంటి రక్షణ అని చెప్పినటువంటి శ్రీ చైతన్య ఈరోజు తల్లి లాంటి శిక్షణ తండ్రి లాంటి రక్షణగా ఉండి రాక్షసుల్లాగా విద్యార్థుల పట్ల వ్యవహరించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ ఉదంతం పైన తక్షణమే యాజమాన్యం స్పందించింది. దాంతోపాటుగా అసలు ఏం జరిగింది మాకున్నటువంటి అనుమానాలు ఏంటంటే ఉదయాన్నే పాప చనిపోయి ఉండదు, రాత్రి ఏదో విషయం జరిగింది, రాత్రి అంతా దాపరికం జరిగి మొత్తం ఏదో ఇంటర్నల్గా ఏదో ఇష్యూ జరిగిన తర్వాత మార్నింగ్ మాకు బయట పెట్టారని మాకు అర్థమవుతా ఉంది. దీనిపైన ఈ పాపకి న్యాయం చేసే వరకు ఏబీవీపీ ఎంతవరకైనా వెళ్ళి పోరాడుతుందని, దీంతో పాటుగా గవర్నమెంట్కి మళ్ళీ చెప్తానే ఉన్నాం. మళ్ళీ ఈసారి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. స్టేట్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య, నారాయణ ఇటువంటి హాస్టల్ క్యాంపస్లు అన్నిటిపైన తనిఖీలు జరగాలి. మహిళా కమిషన్ ఏదైతే ఉందో స్పందించాలి. అన్ని హాస్టల్స్లో ఈ సౌకర్యాలు సరిగా ఉన్నాయా లేవా, విద్యార్థుల పట్ల ఈ టీచర్ల యొక్క ప్రవర్తన ఎలా ఉందనే దానిపైన పూర్తి విచారణ జరపాలని